ఏ హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి. నేనైతే ఈరోజు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి అనుకున్నాం అనమాట. మాకైతే మంగళూరు నుంచి కొంచెం దగ్గరే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే. ఇక్కడ వచ్చి మేము ట్రైన్ అయితే మనకి 7 o'clockకి అయితే ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట మంగళూరులో. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ట్రైన్లో అయితే జర్నీ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే. ఇప్పుడు చూసేద్దాము ఇక్కడ ఎవరు అందరూ ఖాళీగా ఉన్నాయన్నమాట సీట్లు అయితే. ఇంకా ఇది వచ్చి మనకి 7 to 9 టిఫిన్ కోసమని పోహా చేశాను. ఇంకా మేమైతే తిన్నామన్నమాట. తినేసి ఇక్కడైతే మనకి ట్రైన్లో అయితే ఎవరు ఉండరన్నమాట. ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ అనమాట ట్రైన్ అయితే. మేమైతే ట్రైన్ అయితే దిగేసాము. ఇక్కడ నుంచి మనకి ఆటోలు ఉంటాయి అన్నమాట. ఆటోలో అయితే మనకి 300 రూపీస్ తీసుకుంటారు. బస్ ఛార్జ్ అయితే మనకి బస్ అయితే ఛార్జెస్ అయితే 15 రూపీస్ మాత్రమే పడుతుంది ఈచ్ వన్ అయితే. ఆటోస్ అయితే మనకి 300 రూపీస్ తీసుకుంటారు అనమాట. మేమైతే టెంపుల్కి వచ్చేసామన్నమాట. టెంపుల్లోకి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మనకి డ్రెస్సెస్ వేసుకోవడానికి కూడా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట లేడీస్కి అయితే. ఇంకా మేమైతే ప్రసాదం కౌంటర్కి వచ్చేసాము. ఈ ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. మా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ప్రసాదం తీసుకొని కొద్దిసేపు ఇలాగా కూర్చున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి ప్రసాదం వచ్చి పప్పుల పొడి అండ్ వచ్చి లడ్డు అనమాట. దేవునికి మనకి ప్రసాదం అయితే ఇలా ఉంటుందన్నమాట. పప్పుల పొడితో ఇచ్చా చేసింటారు. ఇక్కడ పూజ టైమింగ్స్ వచ్చి మనకి 6 to 12 అనమాట లాస్ట్. మరి ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. 9 వరకు ఉంటుందండి అంతే. ఇంకా అంతమించి ఎప్పుడు ఇంకా ఓపెన్లో ఉండదు టెంపుల్ అయితే. ఒకవేళ మీకు వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, తొందరగా మనం దర్శనం చేసుకోవాలి. ఇంకా ఇది వచ్చి మనకి ఇక్కడ మనకి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేక పూజలు అయితే చేసిస్తారు అనమాట. నాగ ప్రతిష్ఠ అలాగే మనకి చేపిస్తారనమాట. ఇక్కడ తులాభారం కూడా మన పిల్లలకి ఎంత వాళ్ళ కోరికలు ఉంటే తులాభారం కూడా చేయిస్తారనమాట. ఇక్కడ వచ్చి ఈ మొత్తం అయితే ఇక్కడ టెంపుల్లో అయితే చాలా బిజీగా ఉందన్నమాట. ఈరోజు అయితే చాలా బాగా దర్శనం అయితే మాకు జరిగిందనమాట. ఇంకా మేమైతే దర్శనం కోసం క్యూలో నిలబడినాము. మొబైల్ అయితే అలౌ లేదు బట్ లోపలికి ఇక్కడ అవుట్ సైడ్ మాత్రమే ఉన్నాం. మేమైతే పూజ జరుగుతుందన్నమాట. మేమైతే క్యూలో ఉన్నాము. ఇంకా ఇక్కడ వచ్చి మనకి ఉచిత అన్నదానం ఎలాగంటే మనకి స్వామివారికి ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాతే మనకి ఉచిత భోజనం అనేది మనకి స్టార్ట్ అనేది చేస్తారనమాట. మనకి 12 నుంచి భోజనం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మేమైతే భోజనం చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా బాగా మనకి అరిటాకు వేసి మనకి భోజనాలు అనేవి పెడతారనమాట. ఇక్కడ ఎలా పెడతారో చూసేద్దాము. మనము హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే వచ్చి మనకి వాటర్ అనేవి ఇస్తారు. హ్యాండ్ వాష్ కూడా మనమే చేసుకోవచ్చు. ఆకులు కూడా మనము ఇలాగా ఆకుల మీద వాటర్ వేసి ఇస్తారు. మనం ఇలాగా వాటర్ అంతా ఇట్లా అరటి ఆకులతోనే మనకి భోజనం అనేది పెడతారనమాట. ఇంకా వాటర్ కూడా మనకి ఇలాగ వేసి వాష్ చేసుకోమని ఇస్తారు అరిటాకుల్ని. మనకి చట్నీను ఇక్కడ అన్నము, పులిహోర, రసము, సాంబార్ అనమాట. సాంబారు ఇక్కడ ఫేమస్ అనమాట. మనకి పాయసం లాస్ట్లో ఇస్తారనమాట. పాయసం కూడా మనకి ఇలాగే అరిటాకు మీద వేస్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంది స్వామివారి ప్రసాదం అయితే. ఇంకా మీరు 12 కనుక మీరు భోజనశాలకు వెళ్తేనే భోజనం అయితే పెడతారనమాట, లేదంటే లేదు. ఇక్కడ వాటర్ కూడా వాళ్ళే సప్లై చేస్తారు, వాళ్ళే తీసుకొని వస్తారు, మనకి గ్లాసుల్లో ఇచ్చేసి తీసుకెళ్తారనమాట. మరి మేమైతే భోజనం అయితే స్వామివారిది స్వీకరించేసాము. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయో చూసేద్దాము. కొబ్బరి నూనె కూడా మనకి ప్యూర్ కొబ్బరి నూనె కూడా దొరుకుతుందన్నమాట. ఇంకా మసాలా దినుసులు అలాంటివి ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ మనకి లో ప్రైస్కి అలాగే గుడ్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడైతే ఇవి వచ్చి మనకి ఇక్కడ ప్యూర్ అనమాట. ఇక్కడ మనకి అంటే ఫారెస్ట్ ఎక్కువ కాబట్టి ఇవన్నీ మనకి ఇక్కడే పండిస్తూ ఉంటారు కాబట్టి మనకి కొంచెం లో ప్రైస్కి అయితే వచ్చేస్తాయి. కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మేమైతే కొన్ని తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఇంతకుముందు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా ఓకేనండి, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే నా